వెళ్ళాలి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. తలకాయ నొప్పి అంటే డైరెక్ట్గా న్యూరాలజిస్టు, మెడకాయ నొప్పి అంటే న్యూరో సర్జను, చెస్ట్లో ఏమి నొప్పి వచ్చినా, కండరాల నొప్పి వచ్చినా సరే డైరెక్ట్గా కార్డియాలజిస్టు. ఇట్లా ఉంది ఆలోచన. ఈ ఆలోచన జనానికి ఆలంతరాలకు వచ్చింది కాదు. అది ఈ ఆలోచన నేర్పించింది కూడా డాక్టర్లే. రెండోది గూగుల్ లాంటివి వచ్చినాయి కదా, జీప్ చార్ట్స్ అన్నీ ఎక్కిస్తూ ఉంటాయి. దాంతో భయం కలుగుతుంది. ఆరోగ్యంగా పోతే ఎట్లా చచ్చిపోతానని భయం కలుగుతుంది. ఈ భయం మార్కెట్ అయిపోద్ది. భయం కూడా సరుకు కింద మారిపోద్ది, మార్కెట్ కింద మారుతుంది. ఎట్లా దీన్ని వదిలించాలంటే ఖచ్చితంగా దీన్ని డాక్టర్లు అయితే చేయరు. ఇది ఫస్ట్ మనకు గుర్తుండాలి. డాక్టర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా రోగం వస్తే బాగుండని కోరుకుంటారు. అందుకే ఒక హాస్పిటల్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానమే అభివృద్ధి కావాలని దీవిస్తాం. అంటే అర్థమైంది, జనానికి రోగాలు రావాలని అర్థం. ఆ దీవెనే తప్పు దీవెన. ప్రజలకు జబ్బు రాకుండా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, ఆనందంగా ఉండాలని కోరుకోవడం ప్రభుత్వాలు కోరుకోవాలి. డాక్టర్లు ఆ కోరికలో ఉండరు. కాబట్టి అక్కడ జరగదు ఆ విద్య. ఈ విద్య అందించాలంటే ప్రజలకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో జరగాలి, లేదా మీడియా చేయాలి. మీడియా రకరకాల ఇన్ఫర్మేషన్ సేకరించి అది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ నిరంతరం జనానికి విషయాలు అందించాలి. అదొక్కటి ఇప్పటికున్నటువంటి మార్గం. ఇందుకు ప్రభుత్వం కూడా పూనుకోవాలి. అంటే గుండెపోటు అనే కాన్సెప్ట్ మనం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద సమస్య, చాలామందిని భయపెడుతున్న సమస్య, ముఖ్యంగా యువతని. చాలామంది జిమ్ములు చేస్తున్నాం, గేమ్స్ ఆడుతున్నాం, ఇలా సడన్గా ఉండి ఒక్కసారిగా పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. వయసు తేడా లేకుండా ఉంది. అది కూడా 20 ఏళ్ల వాళ్ళు అదే పరిస్థితి, 40 ఏళ్ల వాళ్ళలోనూ అదే పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితిని? ఇది కరోనా వచ్చిపోయిన తర్వాత ఇది ఎక్కువైందని ఒక పుకారు కూడా మొదలైంది. యాక్చువల్గా కరోనాకి దాని సంబంధం లేదు. ఇలా తక్కువ వయసులో గుండెపోటు లాంటిది. గుండెపోటు అంటే గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు బూడిపోతాయి. గుండె నొప్పి అంటే గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాలు సన్నబడతాయి తాత్కాలికంగా. స్పాజం అంటారు దాన్ని. తాత్కాలికంగా సన్నబడితే ఒక స్ట్రెయిన్ ఉన్నప్పుడు మనిషికి, అంటే ఒత్తిడి ఉన్నప్పుడు తాత్కాలికంగా సన్నబడితే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. ఓకే. ఇక్కడ గుండెపోటులో బూడి